ప్రజలకు తక్కువ ధరలకు మన్నికైన కూరగాయలు అందించే ఉద్దేశంతో ఏర్పాట్లైనవి రైతు బజార్లు. అయితే అక్కడ దళారుల ప్రమేయం పెరగడంతో నాణ్యత తగ్గి రేట్లు మండిపోతున్నాయి. తమ హయాంలో స్టార్ట్ చేసిన రైతు బజార్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలకు చేరువయ్యేందుకు సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. మనసుంటే మార్గం ఉండకపోదని నిరూపిస్తున్నారు విజయవాడ టీడీపీ నేతలు. సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజా బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు సరుకులను అందజేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు చేపట్టిన ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి మంచి ఆదరణ పెరుగుతోంది. తొలుత పోరంకిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెనమలూరు, కానూరు, యనమలకుదురు, ఉయ్యూరులకు కూడా ఈ ప్రజా బజార్లను విస్తరించారు. ఇతర గ్రామాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలాంటి మోసం లేకుండా ఎలక్ట్రికల్ కాటాల ద్వారా తూకం వేస్తూ తక్కువ ధరకు తాజా కూరలను అందిస్తుండటంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన రైతు బజార్లో బాగా చౌక రేట్లుగా ఉండబట్టి అందరూ వస్తున్నారు. విజయవాడ రైతు బజార్ రేట్లకి ఇక్కడ అమ్ముతున్నారు. అందువలన ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. చౌకగాను ఉన్నాయి, తాజాగాను ఉన్నాయి. బయట రేట్లకి ఇక్కడ రేట్లకి బోల్డ్ తేడా ఉంది. పంచదార బయట 34 అమ్ముతున్నారు, ఇక్కడ 30 రూపాయలు. బియ్యం కూడా 10 రూపాయలు అమ్ముతున్నారు, బయట 30 రూపాయలు అమ్ముతున్నారు. అయ్యే బియ్యం 30 రూపాయలు బయట అమ్ముతున్నారు. ప్రతి ఒక్క వస్తువు దానికి బాగుంది, తీసుకోవటానికి కూడా బాగుంది. ఎత్తుకెళ్తాను చాలా మంది వస్తున్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా బజార్లు ఏర్పాటు చేశామంటున్నారు టీడీపీ నేతలు. పేదవారు కొనలేని పరిస్థితిలో దాదాపుగా ఉంది. గ్రామ పార్టీ ద్వారా ఏదైతే ప్రజలకు ఏదోటి తక్కువ ధరలకు అందించాలనే ఒక ఉద్దేశంతో చౌక ధరల ప్రజా బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పర్యావరణాన్ని కాపాడటానికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ క్యారీ బ్యాగ్స్ గురించి నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నాను. ఇక కూరగాయలు సరుకుల విక్రయంతోనే వీరు సరిపెట్టుకోలేదు. ప్రజా జీవనానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ కవర్లను నిషేధించి వాటి స్థానంలో పేపర్ కవర్లను వినియోగదారులకు ఇవ్వడం విశేషం. ఈ ప్రజా బజార్లను కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు టీడీపీ ప్రణాళికలు చేస్తోంది. ఇదే జరిగితే సర్కార్ రైతు బజార్లకు గండిపడటం ఖాయం. మంత్రి కోవాలన్న